presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhari Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. అన్ని వర్గాల కస్టమర్ల ఆకాంక్షలకు తగిన రియాలిటీ ప్రాజెక్ట్స్ ఏవి, మంచి ఆఫర్లు ఎక్కడున్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సోషల్ మీడియా రియల్సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. పర్ఫెక్ట్ ప్లానింగ్, సరైన టైమింగ్, గ్రోత్ ఫోకస్, విజనరీ ఉండే రియాలిటీ రంగంలో కస్టమర్లకు ది బెస్ట్ అందించడం వీలవుతుంది. ప్రతి ఒక్క కస్టమర్ 100% సాటిస్ఫై అయ్యేలా ప్రాపర్టీని డెవలప్ చేస్తూ ఎన్నో లోగిళ్లలో సంతోష కాంతులు నింపుతున్నటువంటి సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ లేటెస్ట్ గా సిటీలోని ప్రైమ్ లొకేషన్ మియాపూర్ లో బెస్ట్ ప్రైజింగ్ లో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీని డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలో కంఫర్టబుల్ లివింగ్ కు బెస్ట్ ప్లేస్ ఏదంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మియాపూర్. మెట్రో సహా అన్ని విషయాల్లో ఈ ఏరియాకు తిరిగే లేదు. మియాపూర్ మెట్రోకు అతి చేరువలోనే బాచుపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 50% పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. కొన్ని విల్లా సిద్దమైపోయాయి కూడా. 7.5 ఏకర్స్ సువిశాల విస్తీర్ణంలో సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఉండేలా G+2 ఫ్లోర్స్ తో మొత్తం 84 విల్లాస్ తో ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. సువిశాలంగా విలాసానికి మారుపేరుగా ఉండే లగ్జరీ హోమ్స్ రీజనబుల్ ప్రైజింగ్ లో అందించడం ద్వారా ఎందరో సొంతింటి కలను నిజం చేస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లకు ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్వీనియంట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన ఏరియాలో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్, కెన్నడీ లాంటి ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఏదైనా అత్యంత సమీపంలోనే ఉంటాయి. మంజీరా, ఫోరం, ఇనార్బిట్, ఏఎంబి వంటి మాల్స్ కొద్ది నిమిషాల డ్రైవ్ లోనే ఉన్నాయి. ఓఆర్ఆర్ కు 5 minutes డ్రైవ్ దూరంలో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంది. దీంతో సిటీలో ఏ మూలకు వెళ్లాలన్నా అత్యంత ఈజీ. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీలో క్లబ్ హౌస్ అద్భుతమైన అట్రాక్షన్. ప్రెజెంట్ జనరేషన్ ఇష్టపడే అన్ని రకాల అట్రాక్షన్స్ ఈ క్లబ్ హౌస్ లో ఉంటాయి. అంతేకాకుండా రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, 5 star ఎక్స్పీరియన్స్ ని పంచుతుంది. ఇక్కడ నుంచి చూస్తే ఓవైపు గోవా అందాలను తలదన్నే పచ్చదనం, మరోవైపు ఆకాశాన్ని తాకేటట్టు ఉండేటువంటి కనిపించేటువంటి హై రైస్ టవర్స్ మర్చిపోలేని మధుర అనుభూతిని పంచడం మాత్రం ఖాయం. సిటీలో విల్లా ప్రాజెక్ట్ అంటే ఇంతకన్నా బెస్ట్ ఇంకోటి ఉండదని చెప్పాలి. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ లగ్జరీ విల్లాస్, ఇది వచ్చేసి మన బాచుపల్లిలో 7.5 acres లో 84 బ్యూటిఫుల్ విల్లాస్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్ లో ఉన్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్ కి ఒక డెడికేటెడ్ 40 feet రోడ్ ఉంది. గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ని చాలా గ్రాండ్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇది వర్క్ ఇన్ ప్రాసెస్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ కి ఇది మెయిన్ రోడ్, ఇది వచ్చేసి 40 feet రోడ్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ప్రతి విల్లా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి విల్లాని డెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనకు తెలిసింది ఏంటంటే కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సిమెంట్ బ్రిక్స్ ని యూజ్ చేస్తారు. బట్ ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ట్రెడిషనల్ గా డెడ్ బ్రిక్స్ ని యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. అన్నింటా ఫాస్ట్, అల్ట్రా మోడర్న్, అవుట్ స్టాండింగ్ బ్యూటీ, ప్రతి విషయంలో నేటి జనరేషన్ ఐడియాలజీ ఇది.
మోడర్న్ జనరేషన్ అంచనాలకు మించి వారి సంతోషాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. రియాలిటీ ఇండస్ట్రీలో 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవంతో ఎన్నో ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న ఘనత వాసవి గ్రూప్ ది. ప్రైమ్ లొకేషన్ లో ప్రీమియం ఫీచర్స్ తో ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేసి గృహమే స్వర్గసీమ అన్నంత అపురూపంగా నిలుస్తూ వస్తోంది వాసవి గ్రూప్. హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో టాప్ గా నిలిచే ప్రాజెక్టులను డెవలప్ చేయడం వాసవి గ్రూప్ స్పెషాలిటీ. ఈ ట్రెండ్ కు మరింత వాల్యూ పెరిగేలా హైదరాబాద్ సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో కొత్త ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేసింది. లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భువి ఒకేసారి లాంచ్ చేసింది. ప్రైమ్ లొకేషన్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్టులతో మార్కెట్ లో అగ్రస్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. టెక్నాలజీ, ఎమ్యూనిటీస్, క్వాలిటీ, కమిట్మెంట్ ఇలా అన్ని అంశాల్లో ద బెస్ట్ అన్న గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. అందుకే అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2024లో హైదరాబాద్ లోని స్ట్రాటజిక్ లొకేషన్లలో గ్రాండ్ ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేయబోతోంది. సిటీలోని అన్ని ముఖ్యమైన ఏరియాల్లో 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులున్న ఒకే ఒక రియాలిటీ సంస్థ వాసవి. మా సంస్థ వాసవి గ్రూప్ కస్టమర్లు ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ గా గుర్తింపడానికి ప్రధాన కారణం ప్రపోజల్ దశ నుంచి రిజిస్ట్రేషన్ వరకు, అలాగే సేల్స్ తర్వాత కస్టమర్లకు మేము సపోర్ట్ చేస్తాం. బ్యాంక్ లోన్స్, డిజైనింగ్ వంటి అంశాలలో కూడా సహకరిస్తాం. అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అల్ట్రా ప్రీమియం వరకు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా మా ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. మా సంస్థ ఈ స్థాయి మైల్ స్టోన్ ను అందుకునేందుకు కస్టమర్లే అసలు సిసలైన కారణం. మీకు తెలిసిన విషయమే, వాసవి గ్రూప్ మా చైర్మన్ ఎర్రం విజయ్ కుమార్ గారిచే స్థాపించబడి 1994 నుంచి కూడా ఈ ఇయర్ 30 years కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అండ్ హైరైజ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ ఈ 4 సెగ్మెంట్స్ లో కూడా యాక్టివ్ గా హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ డైరెక్షన్స్ లో ప్రతి చోట మా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాము. సినిమా రంగంలో విక్టరీ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్ ది. టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన హీరో అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఆయనదే. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా నిలిచే వాసవి గ్రూప్ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంది. వెంకటేష్ ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడం ఒకటేసారి డబుల్ విక్టరీ సాధించినట్టయింది. వెంకీ, నేను ఫిక్స్ అయిపోయా. హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోతాం. ప్రాపర్టీ అడ్వైస్ మీరే ఇవ్వాలి. నువ్వు ఎలాగూ ఫిక్స్ అయ్యోగా. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. ప్రకృతిలో మీకు నచ్చిన వర్ణం మీ కళ్ల ముందుండాలని కోరుకుంటే అందుకు తిరుగులేని చాయిస్ ఒకటే, అదే టెక్నో పెయింట్స్. కట్టడం ఏదైనా కోరుకున్న రంగుల్ని కళ్ల ముందుంచుతుంది టెక్నో పెయింట్స్. ఇండియాలో మిగిలిన పెయింట్స్ కంపెనీలకు భిన్నంగా డైరెక్ట్ గా కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సేవలు అందిస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ టెక్నో పెయింట్స్. అత్యుత్తమ ఉత్పత్తులు, తిరుగులేని సేవలతో టెక్నో పెయింట్స్ పాన్ ఇండియా లెవెల్లో విస్తరించేలా అడుగులు వేస్తోంది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్ లో టెక్నో పెయింట్స్ సేల్స్ అండ్ అప్లికేషన్స్ పూర్తి స్థాయిలో విస్తరించి నేషనల్ బ్రాండ్ గా ఎదిగే ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. రీసెంట్ గా టెక్నో పెయింట్స్ యాన్యువల్ మీట్ ఆవాస హోటల్లో జరిగింది. సంస్థ యాజమాన్యం అలాగే సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కంపెనీని నెక్స్ట్ లెవెల్ ఫ్లాగ్షిప్ కంపెనీగా మనం దేశంలో చేయాలనుకుంటే మనం చాలా కష్టపడాలి. చాలా డెడికేషన్ తో చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మనం ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్, టైం అండ్ డిసిప్లిన్, అది మాత్రం 100% గుర్తుపెట్టుకోవాలి. ఇంత పెద్ద టార్గెట్స్ చేయటం అనేది
అంత కష్టము కాదు, అంత ఈజీ కాదు. ఏదైనా మనం అందరం కలిసి చేయగలిగితే ఒక పెద్ద ఆర్గనైజేషన్ తయారు చేయగలుగుతాం. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా నాతో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉన్నవాళ్ళు కానీ ఈ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కి, ఈ ఆర్గనైజేషన్ తో వర్క్ చేస్తూ ఈ ఆర్గనైజేషన్ లో ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో ఆపరేషన్ ఇష్యూస్, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా గానీ ఒక ఎంటర్ప్రెన్యూర్ గా, ఒక ఫౌండర్ గా నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న, నన్ను నడిపిస్తున్న మీ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక మెట్రోలోనే మనం ఇంత చేయగలిగాం. ఓకే, ఫ్యూచర్ లో కంట్రీ మొత్తం కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 మెట్రోస్ రాబోతున్నాయి. అన్ని మెట్రోస్ లో కూడా మన సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నాం. దానికి మీ అందరూ కూడా రెడీ ఉండాలి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ప్లాట్ఫామ్ తయారు చేశారు. తర్వాత రీటైల్ వచ్చాక రీటైల్ కి కూడా ఆ సెగ్మెంట్ కూడా యాడ్ చేస్తున్నాము. ఓకే, ఎక్కడ కూడా ఏ ఆపర్చునిటీని కూడా మనం వదులుకోలేదు. ఏ ఆపర్చునిటీని కూడా వదులుకుని ముందుకెళ్లాలన్న ఆలోచన ఏ రోజు లేదు. దాంట్లో కొంచెం ఒత్తిళ్ళు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ప్రతిదీ మనం ఆపర్చునిటీ చూసుకోగలిగితే దాని నుంచి ఎన్నో టైమ్స్ మనం లబ్ధి పొందుతాం అనమాట. అందరూ ఒక ఫ్యామిలీ, ఒక ఆర్గనైజేషన్ లో కలిసి చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని మీ అందరు సపోర్ట్ చాలా అవసరం. 20 ఏళ్ల క్రితం ఏమి లేని హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ జరిగినప్పుడు మనమంతా కలిసి ఒక పెద్ద ఆర్గనైజేషన్ తయారు చేసుకోలేము. ఈ జర్నీ ఇప్పటి వరకు జరిగింది, వాట్ ఆల్ వి అచీవ్డ్ సో ఫార్, అండ్ ఇంకా ముందు మనం ఏం చేయబోతున్నాం. మోస్ట్ క్రిటికల్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ఇయర్ ఇస్ నెక్స్ట్ ఇయర్. కనీసం ఒక 25 సంవత్సరాలకి సరిపడా పునాదిని, దిశానిర్దేశాన్ని, కమిట్మెంట్ ని నిర్ణయించుకోబోతున్న సంవత్సరం నెక్స్ట్ ఇయర్. బహుశా దీనికి ఒక 100 సంవత్సరాల చరిత్ర రాసేటప్పుడు ఒక మైల్ స్టోన్ ఇయర్ ఏది అన్నప్పుడు దీన్ని లాంచ్ చేసిన ఇయర్ ఒకటి అవుతుంటాయి. దాని సెకండ్ మైల్ స్టోన్ ఇయర్ రాబోయే 24-25. నేషనల్ లెవెల్లో పబ్లిక్ లిమిటెడ్ అయిన తర్వాత ప్రతిరోజు మన కంపెనీ పేరు స్టాక్ మార్కెట్ లోను, పేపర్స్ లోను, మ్యాగజైన్స్ లోను వినబడుతూ ఉంటుంది. మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ క్వార్టర్ మీ పెర్ఫార్మెన్స్ ఉంది, ఈ క్వార్టర్ ఎలా ఉంది, ఈ క్వార్టర్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి క్వార్టర్ గ్రోత్ ఉందా లేదా, ఈ ఇయర్ ఈ కంపెనీ ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రోత్ లేదు కాదు, అనుకున్నంత లేదు అని కూడా నెగిటివ్ గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో దట్ కైండ్ ఆఫ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ గ్రూప్ దీంట్లోకి ఎంటర్ అవుతున్నాం మేడం. నేటి బాలలే రేపటి పౌరులు. నేటి బాలలకు మనం ఎంత బెస్ట్ అందించగలిగితేనే వారు అంత ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. ఇళ్లైనా, స్కూల్ అయినా పిల్లల సమగ్ర వికాసానికి దోహదపడేలా ఉండాలి. అప్పుడే రేపటి తరం ప్రపంచం మెచ్చుకునేంత విజయం సాధిస్తుంది. వ్యాపారవేత్తగా ఉంటూనే బాలల భవిత గురించి ఆలోచించేటువంటి అత్యున్నత వ్యక్తిత్వం గలవారు కేజేఆర్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. రేపటి తరానికి అత్యున్నత విద్య అందుబాటులోకి తేవాలన్న కృషితో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. మెట్రో సిటీస్ కి ఏమాత్రం తీసిపోని క్వాలిటీ అండ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కర్నూలు పరిసర ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న గొప్ప ఆలోచనతో IDPS ఏర్పాటు చేశారు. సార్, వేరే స్కూల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో లాంగ్వేజెస్ కున్న డిఫరెన్స్ ఏంటి సార్? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మా టీచర్స్ అందరూ కూడా నార్త్ ఇండియన్ టీచర్స్. మాకొక్కరు కూడా తెలుగు వచ్చిన టీచర్ లేరు. ఒక తెలుగు సబ్జెక్ట్ చెప్పే టీచర్ తప్ప తెలుగు రాదు మా టీచర్స్ కి. ఖచ్చితంగా స్టూడెంట్ కి ఆప్షన్ లేదు. ఈ రోజు వాళ్ళు మాట్లాడాలంటే ఇంగ్లీష్ లోనే మాట్లాడాలా, హిందీలో మాట్లాడాలా. ఈ 2 లాంగ్వేజెస్ బ్రహ్మాండమైన పట్టుంది. వీటితో పాటు ఒక ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా కంపల్షన్ పెట్టాము. ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెంచ్ నేర్చుకోవాలా. ఈ 3 లాంగ్వేజెస్ కాన పిల్లలు నేర్చుకున్నారంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏదైనా సాధించగలరు. మీకు తెలుసు, హిందీ ఈజ్ ఎ నేషనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ మీకు ఎంటైర్ యూరోప్ లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉందంటే కానీ వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి ఆ ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్పించడం జరుగుతుంది. ఈ రోజు అతిశయోక్తి కాదు, చిన్న పిల్లలు కూడా ఈ రోజు LKG UKG చదువుకునే పిల్లలు కూడా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడప్పుడు ఒక్కోసారి పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు, సార్ మా ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, కొంచెం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి. సో వీఆర్ ఆస్కింగ్ ద పేరెంట్స్ ఆల్సో టు లర్న్ సంథింగ్, టు ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్. లాంగ్వేజెస్ లో మాత్రం వీ హ్యావ్ ద బెస్ట్ కాన్సన్ట్రేషన్ అండ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్లీ దే ఆర్ స్పీకింగ్. ఇంకొకసారి వాళ్ళు ఏదైనా డిబేట్ చేయాలంటే కూడా ఈ రోజు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే డిబేట్ చేస్తున్నారు. ఇంకోసారి కొట్లాడుకుంటే కూడా ఇంగ్లీష్ లోనే కొట్లాడుకుంటారు. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది ఎప్పుడైతే మాట్లాడుతుంటామో, ఎప్పుడైతే కంటిన్యూటీ చేస్తుంటామో అప్పుడే లాంగ్వేజ్ మీద పట్టు వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్, హిందీ అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ స్కూల్.
రియాలిటీ రంగంలో మరెవరూ ప్లాన్ చేయని విధంగా కిడ్స్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్న సంస్థ రాగమయూరి బిల్డర్స్. లగ్జరీ లైఫ్ స్టైల్ ను కిడ్స్ ఫ్రెండ్లీగా ఉండేలా ఆర్క్ గ్రూప్ తో కలిసి రాగమయూరి సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ గేట్వే. నెక్స్ట్ లెవెల్ లైఫ్ స్టైల్ కు గేట్వేల కర్నూలు సిటీలో ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. గేట్వే అపార్ట్మెంట్ కడుతున్నాము ఒక పార్ట్నర్షిప్ లో ఆర్క్ రాగమయూరి గేట్వే అనే ప్రాజెక్ట్. అది ఆర్క్ బిల్డర్స్ అనే వాళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ హైదరాబాద్ లో, వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్క్ బిల్డర్స్ ని కన్విన్స్ చేయడం జరిగింది. రామిరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. కర్నూలులో ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్క్ రాగమయూరి గేట్వే ప్రాజెక్ట్ లొకేషన్ ఆటోనగర్ లో చేస్తున్నాము. వెరీ ప్రామినెంట్ ప్లేస్ కర్నూలుకి. బస్ స్టాండ్ కి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్స్ లో ఉంటుంది. రైల్వే స్టేషన్ కూడా 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ కాలనీస్ లైక్ వెంకటరమణ కాలనీ అనుకోండి, సీతారాం నగర్ కు చాలా దగ్గర ప్లేస్ అది. పర్టికులర్లీ అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఐజీబీసీ రూల్స్ ప్రకారం చేస్తున్నాము. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది. బేసిక్ గా కార్నర్స్ ఇట్లా షార్ప్ గా లేకుండా వాటిని అంతా రౌండ్ ఆఫ్ చేసి పిల్లలకి ఏదైనా తగిలితే కూడా దెబ్బ తగలకుండడానికి. అట్లాగే బెడ్రూమ్ కూడా ఒక ఈపీడిఎం ఫ్లోరింగ్ చేస్తా ఉన్నాం. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కర్నూలు. ఇప్పటిదాకా ఎవరు చేయలే ప్రాజెక్ట్. ప్లస్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యూటిఫుల్ గా చేస్తున్నాం యాక్చువల్ గా. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఈ ప్రాజెక్ట్ ను సందర్శించండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి. కన్స్ట్రక్షన్ ఎంత బాగా చేస్తున్నాం అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు వచ్చి బుక్ చేసుకోవచ్చు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఎన్నో ఆశలు, ఎన్నో కలల కలయికే సొంతిల్లు. ఎటువంటి రాజీ లేకుండా, కంఫర్ట్ కు లోటు లేకుండా, సరైన లొకేషన్, బెస్ట్ క్వాలిటీతో ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడానికి చక్కని విజన్ అండ్ వాల్యూస్ చాలా అవసరం. ప్రతి ప్రాజెక్ట్ ను ఒక అద్వితీయంగా, ఎంతో గ్రాండ్ గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. శ్రీనివాస్ గారు నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ సిటీ. నమస్తే సార్, మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? రియల్ ఎస్టేట్ రంగానికి ఎప్పుడు వచ్చారు? మీ ఫాదర్స్ ఎవరైనా ఇందులో ఉన్నారా? ఆయన కనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్. ఫాదర్స్ ఎవరూ లేరు. 2006లో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అనే సంస్థను స్థాపించి రియల్ ఎస్టేట్ ప్రారంభించడం జరిగింది. అంతకుముందు టెలికాం రంగంలో ఉన్నాం 99 నుంచి. తర్వాత నిఖిల కన్స్ట్రక్షన్ స్థాపించి చిన్నగా 16 ఫ్లాట్లు, 18 ఫ్లాట్లు, 25 ఫ్లాట్లు, 40 ఫ్లాట్లు అలా కట్టుకుంటే క్రమంగా మనం ఈ స్టేజ్ కి రావడం జరిగింది. ఇవాళ 570 ఫ్లాట్స్ కట్టే స్టేజ్ కి సంస్థను తీసుకురావడం జరిగింది. అలాగే ఆ ప్రాసెస్ లోనే మా వారసులను కూడా మా సన్ అయినటువంటి యశ్వంత్ ని సివిల్ ఇంజనీరింగ్ చదివించి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కాలిఫోర్నియాలో చేపించి ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇదే బిజినెస్ లో కూడా పెట్టడం జరిగింది. అలాగే మా డాటర్ నిఖిలాని కూడా మాస్టర్స్ కంప్లీట్ చేపించి యుఎస్ లో తీసుకొచ్చి ఆమెను కూడా ఇదే బిజినెస్ లో పెట్టి ఆమెను కూడా బ్యాక్ అండ్ సపోర్ట్ తీసుకుని మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ని చేసిద్దామనే ప్రయత్నాల్లో ముందుకు సాగుతున్నాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు ఇందులో ఉన్నారు కాబట్టి మీ పిల్లల్ని కూడా చదివించి ఇందులోకి తీసుకొచ్చారు. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇందులోకి రావడానికి? హైదరాబాద్ వచ్చి కొత్తగా జాబ్ చేస్తున్న తరుణంలో ఒక ఫ్లాట్ కొనాలని చాలా సార్లు తిరగడం జరిగింది. సో దాంట్లో ఉన్న సాధక బాధకాలను అర్థమయ్యి మనమే ఎందుకు ఈ బిజినెస్ ని ఒక ఎమికబుల్ బిజినెస్ గా తయారు చేసి క్వాలిటీ ఫ్లాట్స్ ని అందుబాటు ధరలో కస్టమర్ కి ఎందుకు అందించకూడదు అనే ఉద్దేశంతో ఆ పట్టుదలతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కారణాల వల్లనే నిఖిల కన్స్ట్రక్షన్స్ కొన్ని ప్రిన్సిపల్స్ అండ్ ఎథికల్స్ తోటి బిజినెస్ చేయడం జరుగుతుంది. మనం ఏమైతే బ్రోచర్ లో ప్రామిస్ చేస్తామో దాన్ని ప్రామిస్ చేసిన దానికన్నా ఇంకేమన్నా బెటర్ గా చేయగలమా అంటే కంప్లీట్ చేసే టైంకి చేయగలిగిన అవకాశాలు ఉంటే బ్రోచర్ లో లేనప్పటికీ ఆ కాస్ట్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకోకపోయినప్పటికీ మనకు కొంచెం బర్డెన్ ఉన్నప్పుడు కూడా కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2-3 ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా యాడ్ చేసి ఇష్టం జరుగుతుంది అనమాట. అందుకే నేను 110% డెలివరీ చేస్తామని చెప్పి చెప్తా ఉంటాను. అలాగే వాళ్ళు మన మీద ఎంతో నమ్మకంతో వచ్చి పోగు చేసుకున్న డబ్బులతోటి లోన్ తీసుకుని ఫ్లాట్ కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళ ఆశలు ఎక్కడ కూడా అడియాశలు అవ్వకూడదని చెప్పి విత్ ఇన్ టైం మెన్షన్డ్ క్వాలిటీ ప్రకారం విత్ ఆల్ ఎమ్యూనిటీస్ డెలివరీ చేయడం జరుగుతుంది. అదే మన సక్సెస్ కి మూల కారణం. మోకిలాలో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి.
భాగ్యనగరంలో ర్యాపిడ్ గ్రోత్ నమోదవుతోన్న ఏరియాల్లో ముందున్న మోకిలాకే ఐకానిక్ గా నిలిచేలా లగ్జరీ అండ్ లావిష్ ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఈ ఏరియాకే ద బెస్ట్ గా నిలిచేలా రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. ఇటు డెవలప్మెంట్ అటు ట్రాన్స్పోర్ట్ పరంగా అన్నింటికీ అనువైన ప్రాంతంలో రాయల్ పెవిలియన్ ఉంది. మోకిలాలో ఇప్పుడు రాయల్ పెవిలియన్ మంది 6 acres లో 570 ఫ్లాట్స్ కడుతున్నాము. ఈ రాయల్ పెవిలియన్ ప్రత్యేకత కూడా ఏమిటంటే ప్రతి బ్లాక్ కూడా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అందులో ఇంకొకటి యూనిక్ ఫీచర్ ఏంటంటే 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం రాయల్ పెవిలియన్ లో. మనం 2 క్లబ్ హౌస్లు దగ్గర 1,00,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఇంకా అసలు ఆ ఏరియాలో ఎక్కడ కూడా అలాంటి ఫెసిలిటీ లేదు. ఇదే కాకుండా మనం జరిగిన పాండమిక్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టెర్రస్ మీద కూడా ఒక 30,000 స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. టెర్రస్ వాక్ వే తో పాటు టెర్రస్ మీద బార్బిక్యూ, ఓపెన్ జిమ్, లేడీస్ పార్టీ జోన్, ప్లే ఏరియా అండ్ సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అవకాశాలు వెతుక్కుంటూ రావు, వాటిని దక్కించుకోవాలి. చక్కని ముందు చూపు, సరైన ప్లానింగ్ ఉంటే రియాలిటీ రంగంలో దక్కినంత అప్రిసియేషన్ మరెక్కడా ఉండదు. రాబోయే రోజుల్లో ర్యాపిడ్ గ్రోత్ ఉండే ఏరియాలో ప్రాపర్టీ ఉంటే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నట్టే. మాక్సిమం అప్రిసియేషన్ లభించే ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడంలో నంబర్ 1 స్థానంలో ఉంటుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ తో పాటు హైవేలకు కనెక్ట్ అయి ఉండే ఏరియాల్లో ర్యాపిడ్ గ్రోత్ నమోదవుతోంది. ఇలాంటి కీ లొకేషన్స్ ను గుర్తించి గిరిధారి ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తోంది. సార్, బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే గనక ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటిదంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే పెద్ద డ్రీమ్ కింద ఉంటుంది. సో మీరు అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు? ప్లాన్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ కంటే లాంగ్ అవుతున్నా కాబట్టి మనకి ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోతుందో, ఇప్పుడు త్రిబులార్ అనేది ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ తో పాటు రీజనల్ రింగ్ రోడ్ 2 క్లస్టర్ల కింద ప్లాన్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామనే ఆలోచనలు తను ఉన్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు. వన్స్ త్రిబులార్ అయిపోయిన తర్వాత అది నాకు నా ఆలోచనలో కూడా ఉన్నది. డెఫినెట్ గా ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతే మనం ఆ ఏరియాలో వాళ్ళ బడ్జెట్ కి సంబంధించినది చేసుకోవచ్చు. హైదరాబాద్ లో ఆల్మోస్ట్ వెరీ కాస్ట్లీ అయిపోయినాయి. ఎక్కడ చూసినా 40 crore అఫోర్డ్ చేయలేరు వాళ్ళు. కాబట్టి సిటీకి ఒక 50-60 కిలోమీటర్స్ రేంజ్ లో వెళ్ళిపోతే డెఫినెట్ గా వాళ్ళకు బడ్జెట్ లెవెల్ అది మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. ట్రిబులార్ అనేది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మొన్ననే వచ్చింది కాబట్టి వాళ్ళు ఎట్లా నిర్ణయాలు చేస్తారో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. సార్, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే మాకు చెప్తారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్తగా సూర్యాపేట్ ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే విధంగా వరంగల్ గేటెడ్ కమ్యూనిటీ 6 acres బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ రాబోతాం. ఈ 2 ప్రాజెక్టులు కూడా మా కస్టమర్ల కోరిక మేరకు, మా కోరిక మేరకు కాదు, మా కస్టమర్ల కోరిక మేరకు మా ఏరియాలో మా జిల్లాలో కూడా మీరు చేయాలి, మీ కంపెనీ రావాలనే ఉద్దేశం మీద వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నాం. షార్ట్లీ లాంచింగ్ కూడా అవుతా ఉన్నాం. రీసెంట్ టైమ్స్ లో హైదరాబాద్ సిటీ రియాలిటీలో బుద్వేల్ పేరు మారుమోగిపోతోంది. ఫ్యూచర్ ఐటీ డెవలప్మెంట్ ఫోకస్ అయిన ఏరియా కావడం, ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్, లివింగ్ కండిషన్స్ పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండటం ఈ ఏరియాకు కొత్త క్రేజ్ తీసుకొచ్చింది. దీన్ని ముందే గుర్తించిన గిరిధారి బుద్వేల్ ఐటీ కారిడార్ కు సమీపంలోని కిస్మత్పూర్ వద్ద లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేసింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 17 and 18 కి కేవలం 5 minutes దూరంలో ప్రాస్పెరా కౌంటీ ఉండటం ఇక్కడ నుంచి సిటీలో ఏ ఏరియాకైనా అతి తక్కువ టైంలో చేరుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ లో కిస్మత్పూర్ అనే విలేజ్ లో ప్రాస్పెరా కౌంటీ ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్ లోనే ది బెస్ట్ నంబర్ 1 కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 80-85% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. సార్, ఏదో కమ్యూనిటీ కట్టేసాము వదిలేసాము అని కాకుండా మీ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కనుక ఎయిర్ క్వాలిటీ టెస్ట్ గానీ, సాయిల్ క్వాలిటీ టెస్ట్ గానీ, అండ్ పర్సనల్లీ నేను చూసింది ఏంటంటే మీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? మా దగ్గర ఆల్రెడీ హౌస్ కీపింగ్ ఈ సిస్టమ్ అంతా ఉంది. మొత్తం ప్రతి ప్రాజెక్ట్ లా ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కార్పస్ ఫండ్ మేము కలెక్ట్ చేస్తాం. కార్పస్ ఫండ్ తో పాటు వాళ్ళకి ఏంటంటే ఒక బాడీ, ఒక సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి సెక్యూరిటీ గానీ అండ్ ఈ హౌస్ కీపింగ్ సంబంధించిన సిస్టమ్ మొత్తం మనం ఆల్రెడీ ఫస్ట్ టైం తన ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు నడిపించుకుంటూ. ఆఫ్టర్ దట్ అసోసియేషన్ ఫామ్ అవుతుంది. అసోసియేషన్ ఫామ్ అయిపోయినాక వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఉందో
నడిపిస్తే వాళ్ళు నడిపిస్తారు, లేదా కూడా కొత్తగా అపాయింట్ చేసుకుని నడిపించుకుంటా ఉంటారు కస్టమర్లు. ఆ రకంగా ఏ ప్రాజెక్ట్ చూసినా క్లీన్, నీట్, 100% మేము కాంప్రమైజ్ కాము కాబట్టి బాగానే చేసుకుంటారు, మంచిగా పర్ఫెక్ట్. రేపటి రోజున దృష్టిలో ఉంచుకుని చేసే ప్లానింగ్, వేసే అడుగుతో ప్రయోజనం అపరిమితంగా ఉంటుంది. ఈ రోజు ఎక్కడ పెట్టుబడి పెడితే లాభాల పంట పండుతుందో అంచనా వేసి అలాంటి చోట ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థగా ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ కస్టమర్ల నుంచి మంచి ప్రశంసను దక్కించుకుంటుంది. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లోనూ కస్టమర్లకు అల్టిమేట్ హ్యాపీనెస్ అందించడమే లక్ష్యంగా ఫార్చ్యూన్ వ్యూ సంస్థ ప్లానింగ్ ఉంటుంది. సంస్థ అధినేత కోట విజయబాబు గారి విజనరీ ప్లానింగ్ తో రోజు రోజుకు కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటూ వస్తోంది. ఇండస్ట్రీలో అగ్రగామి సంస్థగా పేరు తెచ్చుకుంటుంది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఈ ప్రాజెక్ట్ నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 years లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాస యోగంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. రియాలిటీ రంగంలో ట్రెండింగ్ లో ఉన్న షాద్ నగర్ లో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. తెలంగాణ రేరా HMDA అప్రూవల్ తో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కేవలం 30 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. హలో వ్యూవర్స్, ఇప్పుడు మన రియల్ సిటీ కార్యక్రమంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ CEO గారు రఘురామ్ గారు ఉన్నారు. హలో రఘురామ్ గారు. హాయ్ అండి. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మీరు CEO గా చేస్తున్నారు. సో దాని మీ అసోసియేషన్ మీ మాటల్లో ఎలా ఉంది, ఎలా నడుస్తుంది? అంటే వెరీ ఎక్స్ట్రాడినరీగా ఉంది మేడం. లాస్ట్ 28 years గా నేను మార్కెటింగ్ లో ఉన్నాను. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రియాలిటీస్ కి చాలా దగ్గరగా ఉంది. రియాలిటీస్ నే మనం చెప్తున్నటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉన్నదంటే అది ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే మరి. సో ఇప్పుడు ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క కొత్త ప్రాజెక్ట్స్ షాద్ నగర్ లో కూడా మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మా వ్యూవర్స్ కి. షాద్ నగర్ లో ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో మేడం, ఇది వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మేడం. వెరీ నియర్ టు షాద్ నగర్ బస్ స్టాండ్. అంటే షాద్ నగర్ బస్ స్టాండ్ లో దిగిన తర్వాత ఎనీ టైం, ఏ టైంలో దిగినా సరే జస్ట్ వాక్ చేసుకుంటూ ప్రాజెక్ట్ లోకి వెళ్ళొచ్చు. అంటే ఇప్పటికిప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోగలిగినటువంటి ఏకైక ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నదంటే అది పద్మావతి ఎస్టేట్స్ మేడం. అంటే ఆల్ డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు కొత్తగా హైవే ఆర్చర్డ్స్ అనే ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. సో ఆ ప్రాజెక్ట్ గురించి ఇంకా ప్రాజెక్ట్ అప్డేట్స్. హైవే ఆర్చిడ్ అనేటువంటిది ఏదవుతున్నది ఇది బెంగళూరు హైవే కానుకుని ఉంటుంది అన్నమాట అండి. ఈ బెంగళూరు హైవే అంటే బూరుగుల ఏదైతే టోల్ ప్లాజా ఉందో, జస్ట్ టోల్ ప్లాజాకి ఒక 1.5 నుంచి 2 km మధ్యలోనే ఉంటుంది. టోటల్ ఆల్ CC రోడ్స్ వేసాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అయింది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్ కంప్లీట్ అయినాయి. అలాగే క్లబ్ హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసాం. అంటే ఇంచుమించు లేదంటే 80 నుంచి 90% టోటల్ ప్రాజెక్ట్ అనేటువంటిది డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట అండి. మేబీ అది విత్ ఇన్ 2 to 3 months లో ఏవైతే మార్ట్గేజ్ ఫ్లాట్స్ ఉంటాయో అవి కూడా రిలీజ్ చేసేస్తున్నాం. టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్స్ లో సుపరిచితులు జగపతి బాబు. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన నటుడు. అన్ని సెక్టార్ కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వర్సటైల్ యాక్టర్ జగపతి బాబును బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకుంది. నేను ప్రేమను ప్రేమిస్తాను. ప్రేమ సృష్టిలోంచి పుట్టింది. భార్య, పిల్లలు, భద్రత, సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే. ఇవే అందరూ కోరుకునే విజయం. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ని మీ సొంతం చేసుకోండి. ప్రశాంతత మీ సొంతం అవుతుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.